హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పండుగ పనులకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయానమాట. మా పనులైతే ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి చేస్తున్నామండి. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తే మాత్రం పూర్తిగా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది మాట. ఇక్కడ మార్నింగ్ లేవగానే నాకు మంచిగా బాల్కనీలోకి వచ్చి చూడడం ఇష్టం. ఇంకా మార్నింగే ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట. బాల్కనీలోకి అంటే మంచు మంచు కురుస్తూ ఉంటుంది కదా, మంచు చూడడం ఇష్టం. అలాగే సన్ రైజ్ అవ్విందా లేదని చెప్పి చూస్తూ ఉంటాను. ఇంకా కిచెన్ అయితే ఆల్మోస్ట్ నీట్గా కంప్లీట్ చేస్తాను. నిన్నటితో ముందు వీడియోలో చూపించాను కదా, కిచెన్ అయితే ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయింది. ఇంకా పాలు వస్తే పాలు అది పెట్టుకున్నాను. ఈరోజు వీడియోలో లివింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మనకి ఫుల్గా మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. బిఫోర్ ఆ క్లీనింగ్ మాట, అంటే ఆల్రెడీ దులపడం అన్నీ అయిపోయింది. ఇంకా మనం నీట్గా దాన్ని ఏమంటారు మేక్ ఓవర్ చేయాలి, డెకరేట్ చేయాలి కదా. సో బిఫోర్ ఎలా ఉన్నది మీకు, నేను ఎలా ఎంతవరకు దీన్ని నీట్గా పెట్టుకుంటాను, ఎలా కవరప్ చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను. అంటే నేను కవర్ చేయడం కాదు, ఈ షెల్ఫ్స్ని ర్యాక్స్ని ఎలా కవర్ చేస్తాను కబోర్డ్స్ లేకుండా, ఎలా ఆఫ్టర్ మీకు క్లీనింగ్ అన్నది నేను చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి నా రూమ్స్ కానీ హాల్, ఇక్కడైతే అత్తయ్య గారి బెడ్రూమ్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఫుల్ లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుందండి మాకు. ఫుల్ చుట్టూరు కూడా ఓపెన్ ఏరియా, విండోస్ కానీ డోర్స్ కానీ బాల్కనీస్ నుంచి కానీ ఎక్కువగా మనకి లైటింగ్ వస్తుంది, వెంటిలేషన్ బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ హౌస్కైనా మంచిగా వెంటిలేషన్ ఉంటేనే ఇల్లు బాగా జరుగుతుందని అంటారు. మంచిగా దాని ప్రాబ్లం అయితే లేదు. ఇంకా అన్ని పనులు అయిపోయింది కాబట్టి 5 డేస్ నుంచి చేస్తున్న ఈ పండగ పనులు కంప్లీట్ అయిపోయింది కదా. నీట్గా మాఫింగ్ పెడితే మనకి ఫినిషింగ్ టచ్ అయిపోయినట్టే కదా. సో దట్ ఇంకా మాఫింగ్ కూడా పెట్టేశాను. ఇవన్నీ అయిపోయింది, కర్టన్స్ వేసేద్దాం అనుకున్న టైంకి ఇక్కడ షెల్ఫ్లో బట్టలు అయితే నాకు కనిపించింది. సో ఇది కూడా సదిరేద్దాం కదా, ఇంకెందుకు ఇది ఒకటే అని చెప్పేసి ఇంక ఇది కూడా చదువుతున్నాను. నేనైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా షెల్ఫ్లో బట్టలు అయితే చదువుతాను. ఇవి నా రూమ్లో ఉన్నది వచ్చేసి 2 బీరువాలు, ఒక షెల్ఫ్ ఉంటుంది. అదొక రోజు పట్టుకుంటాను, ఒకరోజు అత్తయ్య గారి రూమ్లో. అలాగే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా బట్టలు మనం పెడతాం తీస్తాం, ఎలా పడితే అలా వదిలేయకూడదండి. ఖచ్చితంగా కనీసం వీక్లీ వన్స్ అయితే ఇది కూడా గ్యారంటీగా సర్దుకోవాలి. మాకైతే ఇలా న్యూస్ పేపర్ వేసి ఇలాగ లక్ష్మణ్ రేఖ నాప్కిన్ బాల్స్ అవి వేసి చీమలు నెక్స్ట్ కాక్రోచెస్ రాకుండా అలా చేసి బట్టలన్నీ పెడతాను. చూసారు కదా, ఫ్రాక్స్ అన్నీ ఒక సైడు, చూడీదార్స్ అన్నీ ఒక సైడు, కుర్తీ సెట్స్ అన్నీ ఒక సైడ్ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఓపెన్ షెల్ఫ్ కదా, కబోర్డ్ డోర్స్ లేకపోవడం వల్ల డస్ట్ కూడా పడతా ఉంటుంది కాబట్టి, అంటే కర్టన్స్ వేసి ఉన్నా సరే పడుతుంది కాబట్టి నేను వీక్లీ వన్స్ సర్ది పెడతా ఉంటాను. సో కింద అంతా ట్రాక్స్ టీషర్ట్స్ అన్నీ నా బట్టలు ఎక్కువగా కనబెడుతున్నాను అనుకోకండి. పక్కన బీరువాలో ఆయనకి ఫుల్గా బట్టలు ఉంటుంది, ఇటుపక్క బీరువా అంటే నాకు బయటకు వెళ్ళే బట్టలు అన్నమాట. ఈ షెల్ఫ్ ఏంటంటే డైలీ యూజ్ బట్టలు. అది నేను చెప్పాను కదా, ఇది చిన్న టిప్ అండి. విండోస్ డైరెక్ట్గా మనం కర్టన్ వేసేయడం వల్ల మనకి ఫుల్ లైటింగ్ వచ్చి మన నిద్ర ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మంచిగా నిద్ర పట్టదు లైటింగ్ పట్టినా సరే. సో చాలామంది ఏంటంటే షీర్ కర్టన్స్ లాగా లేదంటే 2 కర్టన్స్ లాగా వేసుకుంటారు. నేనైతే ఇలాంటి లావుటి బెడ్షీట్ వేసేస్తాను అనమాట, క్లిప్స్ పెట్టేసి దాని మీద కర్టన్స్ వేస్తాను. అప్పుడు చూసారో ఎప్పుడైతే బెడ్షీట్ వేసామో అప్పుడే కొంచెం లైటింగ్ తగ్గింది. సో కొంచెం బెడ్రూమ్ అన్నది ఎప్పుడు కూడా మంచిగా డార్క్గా ఉంటేనే మనకి బెస్ట్ అండి. హాల్, లివింగ్ రూమ్, కిచెన్ ఇవన్నీ కూడా మంచి లైటింగ్తో ఉండాలి. మంచిగా బయట మనకి ఇలా సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ లైట్ ఇంట్లో హాల్లో పడితే చాలా మంచిది. బట్ బెడ్రూమ్స్ ఎప్పుడు కూడా మనకి కొంచెం డార్క్గా ఉంటేనే బెస్ట్ మాట. ప్రశాంతంగా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్. అది ఇంకా బెడ్రూమ్ కూడా కర్టన్స్ అవన్నీ వేసేసాను, మంచిగా బెడ్షీట్స్ కూడా వేసేసాను. ఆఖరికి అక్కడ ఉన్నది వచ్చి విండో దగ్గర ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ మాట, దాన్ని కూడా నేను క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేశాను, ఎందుకంటే డస్ట్ పడుతుంది కదా అని చెప్పి. ఇంకా బెడ్ పక్కన ల్యాంప్ లైట్ ఉండాలి, అది పోయింది. మళ్ళీ కాకినాడ వెళ్తే మేబీ ఒకవేళ ఈ మధ్యలో వెళ్తే కనుక కొని పెట్టాలి. అది నెక్స్ట్ ఇది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు బెడ్షీట్ చాలా కాస్ట్ పడింది. నేను ఐకియాలో తీసుకున్నాను. 1500 అంతా, 1500 ఏంటి 3000 అలా పడింది. 1500 అన్నాను అది మాట. ఇంకా నెక్స్ట్ ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడే ఇలాంటి లావు బెడ్షీట్స్ అయితే మనం తీసి పెడతా ఉంటాం కదా. బెడ్షీట్ అంటే వైట్ కాదండి, ఇది బ్లాంకెట్ కోసం చెప్తున్నాను అనమాట. ఈ గ్రే కలర్ బ్లాంకెట్ కోసం మెయిన్గా మనకి ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడు గుర్తు వస్తాయి ఇవి ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ మనం హౌస్ని అందంగా పెట్టుకోవడం అన్నది కర్టన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ డోర్ కర్టన్స్ కానీ షెల్ఫ్ కర్టన్స్ కానీ ఏదైనా కానివ్వండి, విండోస్ ఇవి ఏంటంటే మనకి చూసారు కదా లైట్ కలర్ కాంబినేషన్ కర్టన్స్ కానీ డిజైన్స్ లేనివి, చాలామంది పువ్వుల డిజైన్లని ఆ డిజైన్లు 3D ప్రింట్ డిజైన్స్ అలాంటివి తీసుకుంటారు. అప్పుడు చాలా మనకి మాసీ లుక్ వస్తుంది, చాలా క్లమ్జీగా ఉన్నట్టు ఉంటుందండి. ఎంత మంచి రూమ్ ఉన్నా లేదా నార్మల్ రూమ్ ఉన్నా సరే మంచిగా నీట్గా కర్టన్స్ వేసుకోవడం, అంటే మనకి ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే రూమ్ చాలా విశాలంగా ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్నట్టు
డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. పిచ్చి పిచ్చి ఇవి కూడా ఉంటుందా, ఇవి కూడా మనకు డిస్టర్బ్ చేస్తాయా అంటే మీకు చిరాగ్గా ఉన్నప్పుడు వీటిని చూస్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. నిజంగానే అది మీరు గ్రహించి ఉండరు, నేను చెప్తున్నా. సో ఇంక ఇది అత్తయ్య గారు రూమ్. ఇక్కడ నా కలర్ నాకు వచ్చేసి వైట్ అండ్ బ్లూ వేసుకున్న కాంబినేషన్. నా రూమ్లో ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ అయితే వేసా. అత్తయ్య గారు రూమ్ చాలా సింపుల్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎక్కువగా హాల్లోనే రోజంతా టైం స్పెండ్ చేస్తారు రూమ్లో పడుకున్నప్పుడే. ఇంకా బెడ్రూమ్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో దట్ ఇంకా నెక్స్ట్ హాలేనండి. ఇంకేముంది, హాల్ అయితే నీట్గా పిల్లో కవర్స్, కార్పెట్ అవన్నీ వేసేస్తాను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే మీరు ఇలా నీట్గా పెట్టుకుంటున్నారు, డెకరేట్ చేసుకుంటున్నారు. ఇవి లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎలా పెట్టుకుంటారు అని చెప్తే దానికి ఏం కాదండి. మనం ఉన్న వాటితో ఏది ఉంటే అది పెట్టుకుని, ఇప్పుడు నేను ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా సరిపెట్టి నీట్గా పెట్టుకుంటా. ఇవి లేకపోతే ఎలా కావాలో అలాగా మనకుండే వాటితో నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఇల్లు అందంగా కనిపించాలి అనుకుంటే మీరు అవి ఇవి హంగామా హైరాణ పడిపోయి ఏమీ కొనక్కర్లే. మనకి ఏది ఉంటే దాంతోనే శుభ్రంగా పెట్టుకుంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకైనా సరే అబ్బా వీళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ కటన్స్ అయితే కనుక నేను సోఫాకి ఎప్పుడు మ్యాచింగ్ రెడ్డే వేస్తాను. ఇది వచ్చి బుద్ధుడి కటన్, ఇది 3D ప్రింట్లా ఉంటుంది. ఇది వచ్చి నేను తీసుకున్నాను అమెజాన్లో, 2 years అవుతుంది. సో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా మాకు ఓపెన్గా ఉంటుంది, హాల్లో కనిపిస్తుందని 2 ఇలా సపరేట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి కొంచెం స్పేస్ ఇద్దాం కదా అని చెప్పి ఇలా కటన్ అయితే వేసానమాట. అది ఇలాగ అప్పుడేంటంటే మన హాల్లోని వచ్చే వాళ్ళకి ఎవరైనా సరే డైరెక్ట్ అన్ని రూమ్స్ కనిపించకుండా జస్ట్ ఓన్లీ లివింగ్ రూమ్ అంటూనే ఉంటుంది కదా, ఫ్రీగా కనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని ఇలాగ సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరైనా సరే ఎప్పుడైనా సరే దేనికైనా కర్టన్స్ వేయడం మీద అంత డిపెండ్ ఉంటుంది. సో నేను ఎక్కువగా క్లాస్ పీకేస్తున్నాను దీని మీద కర్టన్స్ గురించి. సో మనీ ప్లాంట్స్ కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ అది పెంచుతున్నానని చెప్పాను కదా, సో ఇంక్లూడ్ చేసుకున్నాను ఈ మధ్య. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద చాలామంది కవర్లు అవి ఇవి వేసేస్తూ ఉంటారని చెప్పండి. అంటే ఏమంటే బరువు అయి పెట్టేసి ఏదో అట్లా పాకెట్లో కీస్లని అవి ఇవి అన్నీ ఎక్కువ ఫ్రిడ్జ్ మీద పెట్టకూడదంట. జస్ట్ ఒక దేవుడి బొమ్మ లేదంటే ఒక క్లాత్ లాంటిది, మ్యాక్సిమం ఫ్రిడ్జ్ మీద ఏదైనా క్లాత్ పెట్టడానికి ట్రై చేయండి. జస్ట్ ఇంక ఈ టేబుల్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, అలాగే టీ పై కానీ టీవీ షెల్ఫ్, ర్యాక్స్, ఈ క్లీనింగ్ అంతా నార్మల్ డైలీ మెయింటెనెన్స్ అండి. వీటి కోసం స్పెసిఫిక్గా ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. మనం డైలీ మెయింటైన్ చేసుకుని డైలీ ఎలాగో ఇల్లు ఇల్లు అయితే రోజు అందరూ తుడుస్తారు, తుడిచినప్పుడు ఒకసారి అలా అలా పైన ఇవి తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్కి అయితే హ్యాండిల్కి ఇలాగా నాప్కిన్ అయితే పెట్టుకుంటాను. సో మనం కుకింగ్ చేసినప్పుడు ఆ వంట చేతులతోని ఆ తడి చేతులతో వెళ్ళి ఫ్రిడ్జ్ ముట్టుకుంటే ఫ్రిడ్జ్ అంతా మరకలు పడిపోతేనే అలా కచ్చిఫ్ ఒకటి పిన్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మిగిలింది పూజ షెల్ఫ్. నాకు సపరేట్ పూజ రూమ్ లేదు ఈ హౌస్కి మాత్రం. ఇంతకుముందు ఉండి ప్రతి హౌస్లో పూజ రూమ్ సపరేట్ ఉండేది. సో ఇంక ఇక్కడ దీనికి కూడా నేను కటన్ వేసేసుకుంటాను. కిచెన్లో ఒక సైడ్కి ఉంటుంది కాబట్టి ఫొటోస్ అన్నిటికీ కూడా ఇలా పసుపు కుంకాలు పెట్టేశాను, న్యూస్ పేపర్స్ అది వేసేసాను, క్యాలెండర్స్ పేపర్స్ వేసేసి చాక్ పీస్ అదే లక్ష్మణ్ రేఖ అది పెట్టేసుకున్నాను. ఏంటంటే ప్రసాదం పెట్టినప్పుడు చీమలు అవి వస్తాయి కదా, సో అవి రాకుండా లక్ష్మణ్ రేఖ అది పెట్టేసుకున్నాను. నాకు ఒక పిచ్చి ఉంది, ఏ గుడికి వెళ్తే ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో దేవుడి ఫోటో కొని తెచ్చి పెట్టేసుకుంటాను. మీరు ఇంతేనా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సంక్రాంతి రావడం ఒకటే ఆలస్యం అన్నమాట. ఇంకా పిండి వంటలు నెక్స్ట్ అయితే చేయాలి. ఎప్పుడూ అమ్మ చేసి పంపిస్తుంది పండక్కి, బట్ ఈసారి ఓన్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోని ఇంటి పనులు కానీ లేదంటే హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇంటిని ఎంత అందంగా పెట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే సో మీకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. సో వీడియో చూసి ఎవరైనా పనులు అయితే స్టార్ట్ చేస్తారు, సో ఎలా పెట్టుకోవాలన్నది ఒక ఐడియా కూడా మీకు హెల్ప్ అవుతుందని చేశానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.